లేటు వయసులో ప్రయోగాలు చేస్తుంది. హీరోయిన్గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రయోగాలకు అవకాశం చుడుతుంది. ప్రస్తుతానికి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నప్పటికీ మార్కెట్ని మరింత పెంచుకోవడం కోసం నెగటివ్ రోల్స్ కూడా ఓకే చేస్తున్నది. బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేసి విజయం అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి బాలయ్యతోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తుంది. తమిళ్లో కూడా సింబుతో ఓ సినిమాలో రొమాన్స్ చేస్తోంది. అలానే నరకాసురన్ అనే మూవీలో నెగిటివ్ రోల్ చేసేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీనికి సృష్టికర్త నవదర్శకుడు కార్తిక్ నరేన్. తొలి చిత్రంతోనే శభాష్ అనిపించుకున్న ఈ వర్ధమాన దర్శకుడు తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం పేరే నరకాసురన్. ఇందులో అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషించనున్నారు. యువ కథానాయకుడిగా టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య నటించడానికి అంగీకరించినా ఇప్పుడు వైదొలిగినట్లు టాక్ స్ప్రెడ్ అయింది. కారణం చైతు త్వరలో తన ప్రేయసి సమంతను వివాహమాడబోతుండడమేనని సమాచారం. ఆయన పాత్రలో మరో టాలీవుడ్ నటుడి కోసం వేట మొదలైందని తెలుస్తోంది. ఇందులో ప్రతినాయికగా శ్రియ నటించనుందట. కథ వినగానే తన పాత్ర తెగ నచ్చేయడంతో విలనీయం ప్రదర్శించడానికి శ్రియ సిద్ధమనేసిందట. మరో విషయం ఏమిటంటే ఆ చిత్రకథ నచ్చడంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తానే నిర్మించడానికి ముందుకు వచ్చారట. చిత్ర షూటింగ్ ఆగస్టులో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే చిత్ర దర్శకుడు కార్తిక్ నరేన్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనున్నాడట.